హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బిస్మిల్లాబాత్ రైస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి ఒక గ్లాస్ రైసు, ఒక గ్లాస్ కందిపప్పు కలిపి ఉడకబెట్టుకున్నాం. కూరగాయలు మీకు కావాల్సిన కూరగాయలు ఉడకబెట్టుకోవచ్చండి. నేను మాత్రం ములక్కాడలు, క్యారెట్, బీనీస్, ఆలు, మటర్ ఉడకబెట్టుకున్నా, పక్కన పెట్టుకున్నా. ఇంకా చింతపండు రసం కూడా తీసి పెట్టుకున్నాం. ముందుగా మనము స్టవ్ వెలిగించుకుందామండి. తర్వాత దాంట్లో నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం మంచిగా పడుతుందండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, తర్వాత ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కలేమాకు తర్వాత ఇంగువ, కొంచెం వేయించిన తర్వాత చింతపండు తీసి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకుందాం. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం కారం. ఇది రెడీమేడ్ బిస్మిల్లాబాత్ పౌడర్ అండి, మసాలా పౌడరు. దీంట్లో 3 స్పూన్ల దాకా వేసుకోవాలండి. తర్వాత ఉడకబెట్టిన కూరగాయలు వేసుకోవాలండి. ఉప్పు, మిరియాల పొడి, ఇలా ఉడికించుకోవాలండి. బాగా కలిపి ఉడికించుకోవాలి. తర్వాత ఉడకబెట్టుకున్న రైసు, పప్పు ఇందులో వేసుకోవాలి. రైసు, పప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉడికించి దించేయాలండి. రెడీ అయిపోయింది, బిస్మిల్లాబాత్ రెడీ అయిపోయింది.